హనుమాన్ జయంతి రాబోతుంది. హనుమాన్ జయంతి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఆ రోజు ఎలాంటి పూజా విధానాలు ఉంటే బాగుంటుంది? మనకి మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రువున్ సంహర మాం రక్ష శ్రీయందాపయమే ప్రభు. హనుమంతుడు అన్ని రకాల ఆదర్శప్రాయం. హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది కొంచెం కాదు, చాలా ఉంటుంది. ముఖ్యంగా మన పిల్లలకి, ఇప్పుడున్న పిల్లలకు కనుక హనుమంతుడి వీరత్వం కానీ హనుమంతుడి గుణగణాలు కానీ నేర్పినట్లయితే వాళ్ళ ఎదుగుదల చాలా చాలా బాగుంటుంది. ఎవరితో ఎట్లా మెలగాలి అనేది హనుమంతుడిని చూసి నేర్చుకోవచ్చు. మనకి రామాయణంలో 2 భాగాలు ఉన్నాయి. రామాయణం పూర్వ భాగం, ఉత్తర భాగం అని తీసుకున్న తర్వాత రామాయణంలో అంతర్గతంగా సుందరాకాండ ఉంది. ఈ సుందరాకాండ మొత్తం కూడా హనుమంతుడికి సంబంధించి మాత్రమే ఉంది. అంటే రాముల వారు అరణ్యంకి వచ్చిన తర్వాత హనుమంతుడు పరిచయం కావటం దగ్గర నుంచి లెక్క వేసుకుంటే మళ్ళీ అశోకవనంలో సీతను చూడటము, ఇటువంటి ఘట్టాలన్నీ కూడా హనుమంతుడితో ముడిపడి ఉన్నాయి. హనుమంతుడు పుట్టింది అంతా కూడా సుందరాకాండ చాలా చక్కగా వివరించింది. ఆయన చిన్నప్పుడు చేసిన అల్లరి కానీ, తర్వాత పెద్ద ఎత్తున కొద్దీ అతడి వినయం కానీ, అన్నీ ప్రతిదీ వివరించుకుంటూ వచ్చింది హనుమంతుడిని. అలాంటి విజయాలు కానీ, హనుమంతుడితో ఉన్నటువంటి సీతారాములతో హనుమంతుడు ఉన్న విషయాలు కానీ, సీతతో ఉన్న విషయాలు కానీ, ఇలా ప్రతిదీ లెక్క వేసుకుంటే హనుమంతుడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏంటయ్యా అది? మనం పిల్లలకు నేర్పాల్సింది ఏంటి అంటే, హనుమంతుడు సీతను వెతుక్కుంటూ వెళ్ళారు, లంకలోకి వెళ్ళారు. లంకలోకి వెళ్ళగానే హనుమంతుడు ఏ ఆడవాళ్ళని చంపలేదు, ఎటువంటి దూషణ కూడా చేయలేదు. హనుమంతుడు లంకని కనపడ్డది. లంకని కనపడంగానే ఆమెను చూసి ఆమెతో సంభాషిస్తూ ఆమె చేసే చేష్టలకి, అంటే తన రాక్షసి కదా, ఎక్కువగా ఇతనితో హేళన చేస్తూ మాట్లాడుతుంటే కోపాన్ని తట్టుకోలేక చెయ్యి ఎత్తాడు. ఆ చెయ్యి ఎత్తిన ఆ గాలికే ఆమె భయపడి మరణించింది. కానీ ఎక్కడా కూడా ఆమెని చెయ్యి ఎత్తి కొట్టడం కానీ, చేయటం కానీ, లేదంటే చంపటం కానీ, ఏదైనా ఆయుధాలతో కొట్టడం కానీ ఎట్లాంటివి చేయలేదు ఆయన. ఈ విధంగా ఆమెను దాటుకొని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన మొత్తం కూడా ప్రతిదీ క్షణక్షణం కూడా అన్వేషిస్తూ, ప్రతిదీ ఏ మూల ఏముంది తీక్షణంగా అన్వేషిస్తూ ఆయన ఆ లంకాపట్టణం మొత్తం తిరుగుతూ చివరికి అశోకవనానికి వెళ్ళాడు. అశోకవనానికి వెళ్ళి అక్కడ సీతమ్మ వారిని చూశాడు.